ప్రియుడు ప్రేమించి మోసం చేశాడని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మృతదేహంతో ఎవరైతే ప్రియుడి ఇంటి ముందు బైఠాయించారు ప్రియురాలి కుటుంబ సభ్యులు. అయితే ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నటువంటి కీర్తి, ఖతార్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి సాయికి 8 సంవత్సరాల క్రితం కూడా పరిచయం ఏర్పడింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా 8 సంవత్సరాల నుంచి కూడా ప్రేమించుకుంటూ ఉంటున్నారు. అయితే ఒక వారం క్రిందట సాయికి వేరొక యువతితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్నటువంటి కీర్తి సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెళ్లికి ఒప్పించగా చూడగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తిరిగి ముంబైకి వెళ్ళినటువంటి కీర్తి అక్కడ తన రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. సాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కూడా యువతి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏపీలో ఉన్నటువంటి ఆ కీర్తి కూడా ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా కీర్తి స్వగ్రామైనటువంటి గుంటూరు జిల్లా సాయి జిల్లా సంబంధించి కూడా ప్రకాశం జిల్లా. వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తూ పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడిన తర్వాత కూడా పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే కీర్తి చనిపోయిందంటూ కూడా కీర్తి కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే సాయి కూడా తను కీర్తి చనిపోయిన తర్వాత ఖతార్కి పారిపోయాడని, ఇక్కడ లేడని, ఎవరైతే కీర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి సాయి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి తాళి కట్టాలి అని అడిగినప్పుడు కూడా తన కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కీర్తి మృతదేహానికి అంతిమ సంస్కారం చేసినట్టు కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పెద్దలు 8 సంవత్సరాలుగా ప్రేమించుకున్న తర్వాత వేరొక యువతితో సాయికి పెళ్లి కుదరడంతో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే తన కూతురు చనిపోయిందంటూ కూడా కీర్తి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా సాయికి సంబంధించినటువంటి సమాచారం కూడా దొరకలేదు. ఖతార్ ఈ విషయం కీర్తి చనిపోయిన తర్వాత కూడా తను ఖతార్కి పారిపోయాడని, తను అక్కడే ఉన్నాడని కూడా కీర్తి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.